ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అపోస్తులుడైన పౌలు మన పాపాలలో మనం ఎవరో, క్రీస్తులో మనం ఎవరమో గుర్తించాడు. అతడు ఇలా వ్రాసాడు: ఏలైనగా మనమింకా బలహీనులమయ్యుండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనము ఏమయ్యున్నామో అందును బట్టి క్రీస్తు మనలను ప్రేమిస్తున్నాడు. మన అత్యంత హీన దశలో కూడా పౌలు ఇలా వ్రాసాడు: అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమయ్యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు మనల్ని ఎంతగానో విలువైన వారిగా పరిగణిస్తాడు. మన తరపున తన కుమారుని సిలువకు వెళ్ళడానికి అనుమతించాడు. మనం ఎవరం? మనం దేవుని ప్రియమైన పిల్లలం. ఎవరైతే ఇంతకంటే ఎక్కువ అడగగలరు? నీవు మరొక వ్యక్తి నీడలో ఎప్పుడు కోల్పోయినట్లు భావించావు? వ్యక్తిగతంగా నీ పట్ల దేవునికి ఉన్న శ్రద్ధ గురించి బోధించడానికి నీవు దీన్ని ఎలా అనుమతిస్తావు? ప్రార్థన. తండ్రి, నేనెలా ఉన్నాను? నీవు నన్ను ప్రేమిస్తున్నందుకు నీ క్షమాపణ ప్రేమ నాకు చెందినవేనని నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుచున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.